కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభు దినమున సందేశాన్ని మనము గ్రంథం తెరిచి ఆలోచన చేస్తాం. అసాధ్యములు అనే అంశాన్ని మనం నేర్చుకుంటాం. అసాధ్యములు. దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయి, మానవునికి అసాధ్యమైనవి ఉన్నాయి. ప్రత్యేకించి మనము దేవునికి అసాధ్యమైనవి ఏమి అనేది మొదటిగా చూస్తాం. దేవునికి అసాధ్యమైనవి ఆదికాండం 18వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే, ఆ రోజున అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందాడు. మీదటికి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాం భార్య అయిన శారా గుడారం వెనకాల ఆ మాట విని నవ్వింది. శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నించాడు. చదువుతాం ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండం 18వ అధ్యాయం 10-11 వచనాల్లో. ఆదికాండం 18వ అధ్యాయం 10-11 వచనాల్లో, అందుకు ఆయన దేవుడు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచు ఉండెను. అబ్రహాము శారా బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలం ఉడికిన దానైన తర్వాత నాకు సుఖం కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో నవ్వుకొనేను. అప్పటికే భార్య భర్తలు ఇరువురు వృద్ధులు. 99 సంవత్సరాల అబ్రహాం వృద్ధాప్యం కలిగిన వాడు. ఆ తర్వాత శారా 89 సంవత్సరాలు, 10 సంవత్సరాల గ్యాప్ వారి భార్య భర్తలకి. మృతతుల్యమైన శరీరం అబ్రహాంది. శారా గర్భం ఉడికిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాటిచ్చాడు, మీదటికి సంవత్సరానికి నీకు కుమారుడు కలుగును అని చెప్పేశాడు. అలాగుననే దేవుడు చెబుతూ అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది, శక్తికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శక్తిలో అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏం లేదు. ఈ మహా సృష్టి దేవుని శక్తి చేత కలగ చేయబడింది. భూమిని శూన్యంలో వేలాడదీశాడు దేవుడు. వేలాడుతున్న భూమి మీద మనం ఉన్నాం. ఈ మహా సృష్టినంతటిని తన శక్తి చేతనే నిర్మించాడు దేవుడు. మహాశక్తిమంతుడు దేవుడు. తన శక్తిని గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, సముద్రము
ఎంత ఉప్పొంగినా కూడా అది దాటలేకుండా ఉండేటట్లు ఇసుకను సరిహద్దుగా వేసాడంట దేవుడు. సముద్రము అలల చేత ఎంత ఉప్పొంగినా కూడా అది దాటలేకుండా ఉండడానికి ఇసుకను సరిహద్దుగా చేశాడంట. ఇసుకను దాటి రాలేదు సముద్రం. అంత మహాపెద్ద సముద్రాన్ని ఇసుకతో ఆపాడు. మహాశక్తిమంతుడు దేవుడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదే కానీ లేదు. సూర్యుడిని ఆపేయాలనుకుంటే ఆయన ఆపేస్తాడు, చంద్రుడిని ఆపేయాలనుకుంటే ఆపేస్తాడు. ఆయన ఇష్టం. ఆయన శక్తికి అసాధ్యమైనది లేదు. అలాగుండానే రెండవది, ఆయన ప్రకృతిలో అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రకృతిలో అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది లేదు. శక్తిలో లేదు, ప్రకృతిలో కూడా లేదు. శారా గర్భం ఉడికిపోయింది. ప్రకృతి సంబంధంగా జరిగిన కార్యక్రమం అది. గర్భం ఉడికిపోతే పిల్లలు పుడతారా? పుట్టడానికి అసాధ్యం. కానీ దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. మీదటికి సంవత్సరానికి అనగానే ఆమె దేవుని మాట ప్రకారంగా బలం పొందింది. విశ్వాసం మూలంగా బలం పొంది ఒక కుమారునికి జన్మనిచ్చింది. ప్రకృతి సంబంధమైంది. ప్రకృతికి అసాధ్యమైనది దేవుడు జరిగించాడు. కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని చెప్పేశాడు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. కాబట్టి ప్రకృతిలో అసాధ్యమైనది దేవునికి ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఏదీ లేదు. మరి దేవునికి అసాధ్యమైనవి అని రాశావు, ఏంటి సార్ ఇలా చెప్పావు? శక్తికి అసాధ్యమైనవి లేవు, ప్రకృతిలో అసాధ్యమైనవి లేవు. అయితే స్వభావానికి అసాధ్యమైనవి ఉన్నాయి దేవుడికి. స్వభావానికి అసాధ్యమైనవి దేవునికి ఉన్నాయి. దేవుడు సత్యస్వరూపి. అబద్ధం ఆడలేడు. అబద్ధం ఆడడం దేవునికి చేత కాదు. అబద్ధము దేవుడు మాట్లాడలేడు. అసలు నోరు రాదు ఆయనకి. ఆయన సత్య స్వభావం కలిగిన వాడు, సత్యస్వరూపి. సత్యస్వరూపి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సత్యస్వరూపి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు అదనమాట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకోయు మా రక్తము నిమిత్తము భూనివాసులకి తీర్పు ప్రతిదండన చేయు ఉందువని బిగ్గరగా గగలవు. ఎవరాళ్ళు? క్రీస్తు కొరకును క్రీస్తు వాక్యం కొరకును హతసాక్షులైన వాళ్ళు. విశ్వాసాన్ని నిలవబెట్టుకున్న వాళ్ళు, విశ్వాసాన్ని వదులుకున్న వాళ్ళు కాదు. ప్రాణాపాయ స్థితిలో సైతం విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుని గురించి. దేవుడు నాదా సత్యస్వరూపి అన్నారు. అంటే దేవుడు అబద్ధమాట జాలని వాడు. అబద్ధమాడడం దేవునికి, ఆయన స్వభావానికి విరుద్ధం. అబద్ధం ఆడడం అనేది అపవాది సంబంధమైంది, అపవాది స్వభావం అది. దేవుడు సత్య స్వభావం కలిగిన వాడు, సత్యస్వరూపి. అయిన అబద్ధమాడడం ఆయనకి చేత కాదు. చదువుతాం ఇలాగ రాయబడింది. ఆ అబద్ధమాడని దేవుడు వాగ్దానం చేశాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈ మాట రాయబడింది. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు ఉత్తరం రాశాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. దేవుడు ఏర్పరచుకున్న, క్షమించండి, ఈ మాట కంటే ముందు మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రత్యేకించి 3-4 వచనాల్లో ఈ మాట 3వ వచనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమై, ఆది సమాచారం, మనము నమ్మదగని వారమైనను ఆయన దేవుడు నమ్మదగినవాడు. దేవుని నమ్ముకోవచ్చు. ఆయన స్వభావానికి విరోధముగా ఏది చేయనేరడు అన్నాడు. ఏది చేయలేడు, చేయడం చేత కాదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. ఆయన స్వభావం సత్య స్వభావము, నమ్మదగినవాడు, నమ్మితే ఫలాన్ని దయచేసేవాడు దేవుడు. నమ్మని వానికి ఏం చేయలేడు. కాబట్టి ఎవరైతే నమ్మారో నమ్మిన వాళ్ళకి సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్ముకోవచ్చు. ఆ రోజున అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు అన్నాడు. అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టుగా ఆలోచన చేసుకున్నాడు. అయినా కానీ దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన ఎలాంటోడు? మృతులను సైతము సజీవులుగా లేపగలిగిన సమర్థుడు, మృతులను బతికించగలిగిన వాడు ఆయన. వాస్తవానికి అబ్రహాం శరీరం అప్పటికే మృతతుల్యం అయిపోయింది. మృతతుల్యం అంటే సంసారానికి పనికిరాని స్థితి అన్నమాట. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం యొక్క శరీరాన్ని సజీవంగా పెట్టాడు. శారా గర్భం ఉడికిపోయింది, ఋతుచక్రం ఆగిపోయింది తల్లికి. అయినప్పటికీ విశ్వాసంతో బలం పొందింది శారా. నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి నమ్మాడు. అబ్రహాము నమ్మితే విశ్వాసానికి తగిన ఫలం పొందుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేశాడు అంటే నెరవేర్చగలిగిన వాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. 17వ వచనం నుండి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో తాను విశ్వసించిన దేవుని ఎదుట, అది తాను ఏ దేవుని అయితే విశ్వసించాడో అబ్రహాము, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అది మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన. లేదు, నాకు పిల్లలు లేరు కానీ ఉన్నట్టుగా పిలిచే సమర్థుడు దేవుడు. పిలిచివాడిని ఆయన దేవుని ఎదుట మనందరికీ అబ్రహాం తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు. అదిగో నిరీక్షణకు ఆధారం లేదు. అప్పటికే శరీరం మృతతుల్యం అయిపోయిందని ఆలోచన చేశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి, నిరీక్షణ ఎదురు చూడడానికి అసలు సోర్సే లేదు. ఎదురు చూడడానికి వెనకాల ఆధారం ఏం లేదు. అప్పటికే ముసలివాడు అబ్రహాం. మరి ఎలా కలుగుతారా పిల్లలు? ఆధారం లేదు, నమ్మడానికి ఆధారం లేదు. కానీ నమ్మాడు. నమ్ముటకు ఆధారం లేకపోయినా నమ్మాడు. అందుకని దేవుడు నమ్మదగిన వాడు అని రుజువు చేసుకున్నాడు. అక్కడ రుజువు చేసుకున్నాడు. చదువుతాం కింద వచనాల్లో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. అది సమాచారం. విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు కలిగిన వాడై ఉండి
మృతతుల్యమైనట్లు అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించిన గాని శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచన చేశాడు. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అదే సందేహం లేని విశ్వాసం అబ్రహాంది. దేవుని స్వభావమునందు విశ్వాసం ఉంచాడు అబ్రహాము. దేవుని స్వభావమునందు విశ్వాసం ఉంచాడు, సందేహం లేని విశ్వాసం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుకు సమర్థుడని వాగ్దానం చేశాడు. నాకు ఈ దేవుడు వాగ్దానం చేసింది, మనుషుడు కాదు. మనుషుడు వాగ్దానం చేస్తే మనుషుడు మాట నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండడు మనుషుడు. కానీ వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు. ఎవరు? దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అలా జరిగిస్తాడు, అంతే జరిగిస్తాడు. ఆయన విశ్వాసము మందు బలహీనుడు కాక బలవంతుడిగా, సందేహం లేని విశ్వాసం కలిగిన వాడిగా ఆలోచన చేశాడు. ఆ ప్రకారంగానే అబ్రహాంకి కుమారుడు రాలేదా? దేవుడు అబ్రహాంకి కుమారుడు ఇలేదా? ఇచ్చాడు. అంటే దేవుడిని నమ్ముకోవచ్చు. ఆయన స్వభావము నమ్మదగిన స్వభావం. అలాగని శారా అప్పుడు నవ్వింది కదా. నవ్విన శారా రాను రాను రోజులు గడిచే కొద్ది ఏమైందో తెలిసిన మీకు? శారా కూడా విశ్వాసమందు బలం పుంజుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. శారా యొక్క విశ్వాసము దేవుని మాట యందు. శారా తల్లి విశ్వాసమందు బలం పుంజుకుంది ఆమె కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ప్రత్యేకించి 10వ వచనం, క్షమించండి, శారా గురించి 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో అది విశ్వాసమును బట్టి శారా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొనేను గనుక వయసు గతించినది అయినను గర్భం ధరించుటకు శక్తిని పొందింది. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? విశ్వాసంలో నుంచి వచ్చింది. అది సమాచారం. దేవుడు నమ్మదగిన వాడు, మాటిచ్చి నెరవేర్చదగిన వాడు, సత్య స్వభావం కలిగిన వాడు, సత్యస్వరూపి దేవుడు. ఆయన నమ్ముకోవచ్చు. ఆయన నమ్ముకొని పాడైన వాడు ఎవడూ లేడు భూమి మీద. ఆయన్ని నమ్మక పాడైపోయిన జనాంగం ఉన్నారు, కానీ ఆయన్ని నమ్మి పాడైన వాడు ఎవడూ లేరు. దేవుడు సత్యస్వరూపి, అబద్ధం ఆడలేడు. మాట ఇచ్చాడంటే అది సత్యం, అలాగే నెరవేరుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తాడు. అలాంటి దేవుడు. ఈరోజున క్రైస్తవులంగా మనకి దేవుడు క్రీస్తు యేసునందు వాగ్దానం చేశాడు. క్రీస్తునందు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి? ఏమిస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. కరెక్ట్, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. చదువుతాం తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలోను నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయుటది.
ఆ నిత్య జీవము అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకో. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. అబద్ధమాడనేరడు. అబద్ధమాడనేరని దేవుడు. అబద్ధమాడడం చేత కదా ఆయనకి అసలు. చిన్నపిల్లలకి రూపాయి లేదా ఐస్ క్రీమ్కి డబ్బులు ఇచ్చామనుకో, మనం ఏం చెప్పమంటే అది చెప్తాడు. ఎవరికి వెళ్ళి చెప్పమంటే వాళ్ళకే చెప్తాడు పోయి. అబద్ధం చెప్పమన్నా చెప్తాడు, నిజం చెప్పమన్నా చెప్తాడు. అరే పిల్లోడికి చేతనే అబద్ధం ఆడడం, దేవా నీకు చేత కాకపోయినే. అబద్ధం ఆడడం దేవుని స్వభావానికి విరుద్ధం. అందుకనే ఆయన అబద్ధం ఆడడం. మాట ఇచ్చాడంటే అది సత్యం, ఇంకా అది అలా జరగాల్సిందే, ఇంకా దానికి తిరుగుండదు. మనకి దేవుడు క్రీస్తు యేసునందు వాగ్దానం చేశాడు. ఏమని? నిత్య జీవమును అనుగ్రహించునని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధమాడ నేరని దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అబద్ధమాడ జాలని దేవుడు అన్నాడు అక్కడ. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 6వ అధ్యాయం 17-18లో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని అది దేవుడు సంకల్పం చేశాడు. సంకల్పంలో భాగం క్రీస్తు ప్రభు శిలువ మరణం, సంకల్పంలో భాగం సంఘం. ఇదంతా తెలుసు మనకి. దేవుడు తన సంకల్పమును గూర్చి నిశ్చలమైన సంకల్పం, అది కదల్చబడని, ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశం కలిగిన వాడై అది అబద్ధమాడ జాలని రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ. యేసు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఏంటది? నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. క్రీస్తు యేసు ఏ మహిమలో ఉంటాడో అదే మహిమలో నిన్ను కూడా మహిమపరుస్తాను అని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? క్రైస్తవుల నిరీక్షణ దేవుడు ఎందుకు పిలిచాడు? ఏమిస్తానని పిలిచాడు? ఏమిస్తానన్నాడంటే క్రీస్తు యేసుతో పాటు మహిమలో మనల్ని కూర్చుండబెడతాను అని చెప్పాడు. 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? క్రీస్తు యేసునకు వలె మహిమలో పాలుపంపులు పొందాలని పిలిచాడు. నిత్య జీవం అనుగ్రహిస్తానని పిలిచాడు. అపోస్తలుడైన పౌలు నిత్య జీవం కొరకే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. చూద్దాం ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అదిగో అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసించుబో వారికి. ఏం కోసం, దేనికి కావాలని వచ్చావు యేసు ప్రభు దగ్గరికి? సమాచారం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసింది నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దేవుడు తానే
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి చేసిన వాగ్దానము నిత్య జీవము అనుగ్రహించునను తానే మనకు చేసిన వాగ్దానము. 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. 25వ వచనంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన నమ్ముకోవచ్చు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. అయితే నువ్వు నమ్మావా లేదన్నదే ప్రాముఖ్యమైనది. ఆయనేమో నమ్మదగిన వాడే, కానీ మనుషులు నమ్మదగిన వారు కాదు. మనుషుడు ఒకసారి ఉన్న బుద్ధి ఇంకోసారి ఉండదు మనుషుడికి. మొట్టమొదటిది మనం ఏం చూసామంటే అసాధ్యములలో ఒకటి దేవునికి అసాధ్యమైనది ఉంది. ఏంటది? అబద్ధం ఆడలే. తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. శక్తికి అసాధ్యమైంది లేదు, ప్రకృతిలో అసాధ్యమైంది దేవునికి లేదు. స్వభావానికి అసాధ్యమైంది ఉంది. అబద్ధం ఆడలేడు దేవుడు. అబద్ధం ఆడలేని దేవుడు ఏం చేశాడంటే, రే బాబు నా కుమారుని యందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవం ఇస్తాను అన్నాడు. ఆ రోజున అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వాసం ఉంచాడు అబ్రహాము. దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసం ప్రకారంగానే కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈ రోజున మనకి దేవుడు వాగ్దానం చేశాడు క్రీస్తు యేసునందు. అబద్ధం ఆడజాలని వాగ్దానం, అది నిత్య జీవమును అనుగ్రహించుననే వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. అయితే మనమేం చేయాలంటే, రెండవది మానవ అసాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏంటి అనేది చూసాం. రెండవది మానవ అసాధ్యం, మానవునికి అసాధ్యమైనది. మానవునికి అసాధ్యమైనది ఏముంది? చాలా ఉన్నాయి. మానవునికి అసాధ్యమైనది ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. చాలా ఏమున్నాయి? ఈ సృష్టిని కట్టగలుగుతాడా మనుషుడు? విచిత్రం ఏంటంటే, శరీరంలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రక్తం పోతే రక్తం సృష్టించలేడు. అంతెందుకు తాగే నీళ్ళను కూడా సృష్టించుకోలేడు మనిషి. తాగే నీళ్ళను కూడా. ఒక చిన్న ఇసుక రేణువు పుట్టించమని మనుషుడిని, ఇసుక రేణువు కాలు కింద దుమ్ముగా ఉంటుంది, ఇసుక రేణువు పుట్టిస్తాడా మనుషుడు? అబ్బే, కొంచెం చేత కాదు. అలాంటివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మాట్లాడట్లా. అయితే బైబిల్లో ప్రత్యేకించి మానవునికి అసాధ్యమైనది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడము మానవునికి అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అదనమాట. మనుషుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా బతకలేడు. విశ్వాసం కలిగిన వాడే దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాడు. విశ్వాసం దేవుడు ఎవరో తెలియకపోయినా బతికేవాడు నాకి దేవుడు తెలుసు అని చెబితే దేవుడు అంటాడు, రే నీకు నాకు సంబంధం లేదు పోరా అంటాడు. ఎందుకు? నీకేం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాళ్ళు ఎవరు? దేవుడిని నమ్మని వాడు. ఎవరు వాళ్ళు?
దేవుని నమ్మనోళ్ళు. కీర్తన 14వ కీర్తన 1వ వచనంలో ఈ మాట రాయబడింది. 14వ కీర్తన 1వ వచనంలో బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకొందురు అన్నాడు. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారంట, పైకి చెప్పరు. హృదయంలో అనుకుంటారు. హృదయంలో దేవుడు లేడు అనుకునే ప్రతివాడు ఏం చేస్తుంటాడంటే విశ్వాసం లేనివాడు అయి ఉంటాడు. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడుగా బ్రతకడం అనేది అసాధ్యం. దేవునికి ఇష్టడు కాలేడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడు అవ్వాలంటే ఏముండాలా? విశ్వాసం ఉండాలా. దేవునికి మనుషునికి మధ్యలో మీడియం మధ్యము ఏముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టడుగా మనుషుడు ఉండలేడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము విధేయతతో కలగలిపి ఉంటుంది. విశ్వాసం అనేది ఎలాగుంటుంది? విధేయతతో కలగలిపి ఉంటుంది. విశ్వాసం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. విశ్వాసము దానికి తోడు ఎవరు ఉంటారన్నమాట? విధేయత ఉంటుంది. విధేయత అంటే లోబడే గుణము. అయ్యా దేవుడు అంటే నాకు ఇష్టం అండి. అయితే అలాంటి వ్యక్తి ఏం చేస్తుంటాడంటే దేవునికి లోబడుతూ ఉంటాడు. దేవుని మాటకి శిరస్సు వహించి బతికేవాడై ఉంటాడు. దేవుణ్ణి నేను కూడా నమ్ముతున్నాను, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్ అంటాడు, కానీ వెనకాల ఏముంటాయి? దుష్కార్యాలు ఉంటాయి. సత్కార్యాలు ఉండవు, దుష్కార్యాలు ఉంటాయి. నమ్మినవాడు విధేయత కనపరచాలి. విధేయత లేకోకుండా విశ్వాసం ఒంటరిగా ఏం పనికిరాదు. అది ఒంటరిగా దేనికి పనికిరాదు. మొదటి శతాబ్దంలో తీతు సువార్తికుడిగా పనిచేస్తున్న క్రేతు పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ తమ క్రియల్లో దేవుడు లేనట్టుగా బతుకుతారంట. వాళ్ళు దేవుడు ఉన్నాడా, నమ్ముతున్నాం మేము అంటారు. ఎవరు వాళ్ళు? సంఘంలోకి వచ్చిన వాళ్ళే. చదువుతాం తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులు. అదిగో దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటున్నారంట, కానీ వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు అసహ్యులుగా ఉన్నారు. అసహ్యమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అసహ్యులను. 2 అవిధేయులు. విధేయత లేదు వాళ్ళ దగ్గర, లోబడే గుణం లేదు. అవిధేయులను. ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు, అంటే దుష్కార్యం చేసేవాళ్ళు అని అర్థం. సత్కార్యం చేసేవాళ్ళు కాదు వాళ్ళు, దుష్కార్యము. ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉన్నారు. క్రియల్లో దేవుడు లేడు, నోటి మాట మీద దేవుడు ఉన్నాడు, అది సమాచారం. అలాంటి వాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మొట్టమొదటి సమాచారం దేవుడు ఉన్నాడని నమ్మాల. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుడు తనకు ఫలం దయచేస్తాడని నమ్మాలి. అలా నమ్మిన వాడు ఏం చేస్తాడంటే అసహ్యమైన కార్యక్రమాలకి దూరంగా ఉంటాడు. అలా నమ్మినవాడు విధేయతను కనపరుస్తాడు. అలా నమ్మినవాడు దుష్కార్యం చేయడు, సత్కార్యం చేస్తాడు. ఆ రోజున హేబేలు కయ్యోను ఇద్దరు అన్నతమ్ములు. ఆ రోజున హేబేలు ఏం చేశాడంటే దేవుడు ఉన్నాడని గ్రహించాడు. నేనిచ్చే అర్పణ ఎవరికి? దేవునికి అనుకున్నాడు. శ్రేష్టమైన తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు.
కయ్యను కూడా బలి అర్పించాడు, కానీ దేవుడు అతని అర్పణని స్వీకరించలా. కయ్యను అర్పణ స్వీకరించలా. దుష్కార్యం చేశావు అన్నాడు దేవుడు అతన్ని. కాబట్టి దేవుడు యందు విశ్వాసం కలిగిన వాడు దుష్కార్యం చేయడు, సత్కార్యం చేస్తాడు. విశ్వాసంతో కార్యక్రమాలు జరిగిస్తాడు, విశ్వాసం లేకుండా చేయడు. అనేక మార్లు చెప్తాను నేను, మరలా అంటున్నా, గుర్తుపెట్టుకోండి. మనం ఆరాధన కూడాం, విశ్వాసంతో వచ్చి కూర్చున్నాం. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాను. యేసు ప్రభు ఉంటాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు. వారి మధ్యలో నా ప్రవర్తన బాగుండాలా అనేది ఆలోచన చేసుకొని ఇంటి దగ్గర వస్తావా? అలా రాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏవైనా కాదు, అలా కాదు. నువ్వు ఇంటి దగ్గరే ఆలోచన చేసుకొని రావాలా. ఎక్కడికి వెళ్తున్నానని? దేవుని సన్నిధికి పోతున్నాను. అక్కడ ప్రభు యేసు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆరాధన చేస్తాం మేము తండ్రి యొక్క దేవునికి అనే విశ్వాసంతో కార్యక్రమాలు జరిగితే అది విశ్వాసము అంటాడు. ఆ విశ్వాసం కలిగిన వాడు దేవునికి ఇష్టడు. విశ్వాసం లేకుండా జరిగిస్తే అది విశ్వాసపు క్రియ కాదు. అది కాబట్టి మనుషుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఉంది. ఏంటది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండాలి అనుకోవడం అనేది మనుషుడికి అసాధ్యం. మూడవ కార్యక్రమం, మానవుడు దేవునికి అర్పించే బలులు. మానవుడు దేవునికి అర్పించే బలులు. ఆ బలుల వలన మనుషుడికి పాపక్షమాపణ అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అదనమాట. జంతు బలులు పాపాన్ని తీసివేయలేవు. జంతు బలులు పాపాన్ని తీసివేయలేవు. ఎందుకంటే ఆ జంతువు బలవంతంగా తీసుకురాబడుతుంది. బలికి జంతువు ఇష్టపూర్వకంగా వస్తుందో బలవంతంగా లాక్కొస్తారా? బలవంతంగా తాడిగట్టి లాక్కొస్తారు. అది రాదు. ముందు ఒకటి లాగుతుంటాడు, వెనక ఇంకొకటి కొడుతుంటాడు దాన్ని. రెండవది, జంతువు నేను మనుషుని పాపం కోసం బలి అవుతున్నా, నా బలి రక్తం ద్వారా మనుషుడికి పాపక్షమాపణ వస్తుంది అని తెలిసే బలి అవుతుందా? అబ్బే, అవేమీ తెలియదు జంతువుకి ఏం తెలియదు. మరి ఎట్లా మనుషుడు పాపక్షమాపణ పొందుకునేది? దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం. యేసుక్రీస్తు శిలువ మీద మనుషుల కొరకు మరణించడానికి ఇష్టపూర్వకంగా పరలోకం నుండి భూమి మీదకి దేవుని చేత పంపబడ్డాడు. ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఇష్టపూర్వకంగా వచ్చి శిలువను కౌగలించుకున్నాడు. ఆయన ఏ నేరం చేయలేదు వాస్తవంగా, అయినప్పటికీ దోషి అన్నట్టుగా శిలువ వేయబడ్డాడు. నిర్దోషి. అయితే తనకి తెలుసు ఏమని, నా బలి రక్తం వలన మానవ జాతి దేవునితో సమాధానం ఏర్పడుతుంది, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతారు. క్రీస్తు ప్రభు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కోసము అర్పించాడు. జంతు బలులు పాపాన్ని తీసివేయలేవు. యేసు ప్రభు యొక్క రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలదు. రక్తానికి ఆసక్తి ఉంది. చదువుతాం, ఇలాగ రాయబడింది. లేవియ కాండము
లేవ్యకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో ఇశ్రాయేలీలకి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, ప్రత్యేకించి యాజకులకి. లేవికాండం యాజకుల పుస్తకం, అది యాజకులకి సందేశం ఇస్తున్నాడు. ఏమని? ఇదిగో మీరు మాంసం తినేటప్పుడు దాని రక్తంతో కలిపి తినకూడదు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణము మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది అన్నాడు. అది ప్రాయశ్చిత్తం కొరకే నేను మీకు అప్పగించాను అని చెప్పాడు. రక్తం తినకూడదు. చదువుతాం, అక్కడ రాయబడింది 17వ అధ్యాయం 11వ వచనంలో. లేవికాండం 17:11లో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠం మీద పోయుటకు నేను దాన్ని మీకు ఇచ్చి తిని. కాబట్టి రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణానికి శక్తి ఉంది, ప్రాయశ్చిత్తం చేసే శక్తి. అయితే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంలో ప్రాయశ్చిత్తం చేసే శక్తి లేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పాపములకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి ఉంది. యేసు ప్రభు రక్తంలో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారునిని ఈ లోకానికి పంపించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ మాట రాయబడింది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అదిగో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. ప్రాణం వేయడానికి వచ్చాడు ప్రభు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం లేకోకుండా పాపక్షమాపణ కలగదు ఎవడికి. జంతు బలుల వలన పాపం తీసివేయబడదు. అందుకని దేవుడు ఏర్పాటు చేశాడు, రే బాబు మీరు అర్పించే బలుల వలన మీకు పాపక్షమాపణ దొరకదు. ఏమిచ్చి పాపక్షమాపణ పొందుతాడు మనుషుడు? వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చిన పాపక్షమాపణ పొందుతాడా? పొందలేడు. అందుకే దేవుడే యేసుక్రీస్తు వారి నందు మనల్ని ప్రేమించి ఆయన్ని భూలోకానికి పంపించాడు. యేసు ప్రభుకి బాగా గుర్తుపెట్టుకో, పరలోకంలో దేహం లేదు ఆయనకి. ఆయన ఆత్మస్వరూప యేసు ప్రభు. యేసు ప్రభుకి పరలోకంలో తండ్రితో పాటు ఉన్నవాడై ఆయనకి చావు లేదు, ఆయనకి కాలం కూడా లేదు. ఎన్ని చెప్పాను మీకు? ఇప్పుడు 3 చెప్పాను. 1 దేహం లేదు యేసుప్రభుకి ఏం లేదు? దేహం లేదు. 2 కాలం లేదు, వయసు లేదు యేసుప్రభుకి. 3 చావు లేదు, మరణం లేదు యేసుప్రభుకి. ఆత్మస్వరూప యేసుప్రభు. అలాంటి వాడు మానవ జాతి పాప పరిహారం కొరకై దేహం లేనివాడు దేహంలోకి వచ్చాడు, అబ్రహాం సంతానంగా పుట్టాడు. కాలం లేనివాడు 33.5 సంవత్సరాలు భూమి మీద మనకు వలే బ్రతికాడు. మరణం లేనివాడు మరణం పొందినంతగా తను తాను సిలువకు అప్పగించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. ఆయన రక్తం వలన మనకి దేవునికి సమాధానం వచ్చింది.
ఆయన రక్తం వలన దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. ఉగ్రత నుండి రక్షణ. ఇవన్నీ క్రీస్తు యొక్క బలిరక్తం వలన జరిగిన కార్యక్రమాలే. ఆయన రక్తం లేకపోతే మానవ జాతికి పాప క్షమాపణ లేదు. అసాధ్యం. నాలుగవది, అసాధ్యాల్లో నాలుగవది, ఇప్పుడు ఒకడు రక్షింపబడాలంటే ఏం చేయాలన్నమాట? తప్పనిసరిగా క్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. అయా డబ్బులు ఇస్తానండి, నా పాపాలు క్షమించు, బంగారం ఇస్తా దేవుడానికి, నిలువెత్తు బంగారం నీకు కానుకగా హుండీలో ఎత్తా. అరే అలాగ పాపక్షమాపణ దొరకదురా బాబు. పాపక్షమాపణ రక్తం చిందింపబడాలి. అయ్యా నా రక్తం ఇస్తానండి. నీ రక్తం పాపి యొక్క రక్తం. మనుషుడు పాపి. ఎలా పాపి అయ్యాడు? పాపం చేసి పాపి అయ్యాడు. కాబట్టి పాపి యొక్క రక్తము పాపక్షమాపణ కలగ చేయలేదు. అందుకని దేవుడు పరలోకం నుండి గొర్రెపిల్లని పంపించాడు. నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రభానేష్ మనకు వల్లే బతికాడు, పాపం ఏమీ చేయకుండా బతికాడు. ఆయన సంపాదించిన రక్తం ద్వారా పాపక్షమాపణ దయచేయబడింది. నాలుగవది, అలాగా క్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు వెలిగింపబడ్డాడు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవునికి అసాధ్యమైనది ఉంది, ఆయన స్వభావానికి అసాధ్యమైనది అబద్ధం ఆడడం. ఆయన అబద్ధం ఆడడం చెప్పాడు. ముందుగానే ఒక సంకల్పం చేశాడు. ఆ సంకల్పం ప్రకారంగా క్రీస్తుని లోకానికి పంపించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిని రక్షిస్తాను, నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, అబద్ధం కాదు అది. రెండవది, మానవునికి అసాధ్యమైనది ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా బతకడం మనుషుడికి అసాధ్యం. మూడు, మానవ బలులు దేవుని పట్ల పాపక్షమాపణ తీసుకొని రాలేవు. దేవుడే క్రీస్తు యొక్క బలిని ఏర్పాటు చేసి పెట్టాడు. అలా క్రీస్తు యొక్క బలిని విశ్వాసం ఉంచిన వాళ్ళు క్రైస్తవులు వెలిగింపబడి సంఘంలో పరిశుద్ధాత్మ వరమును పొందుకొని పరిశుద్ధులతో సహవాసం పొంది చనిపోయిన తర్వాత రాబో యుగంలో నాకు నిత్య జీవం ఉంది, యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైతే నన్ను తిరిగి లేపుకుంటాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, ఇవన్నీ ఎరిగినవాడు తప్పిపోతాడా? తప్పిపోయే ప్రమాదం ఉందా లేదా? తప్పిపోయే ప్రమాదం ఉంది. అలా తప్పిపోయేవాడు వాడిని మరలా కొత్తగా నూతనంగా క్రీస్తులోనికి తీసుకొని రావడం అనేది అసాధ్యం అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. తప్పిపోయిన వాడిని నూతనపరచడం అసాధ్యం. 6వ అధ్యాయం 4వ వచనంలో తప్పిపోయిన వాణిని నూతనపరచడం అసాధ్యం. పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని తెలియజేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక్కసారి వెలిగింపబడిన తరువాత పరలోక సంబంధమైన వరములను రుచిచూచి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు యేసు ప్రభువుని మరలా సిలువ వేస్తున్నారు. వాళ్ళు అందరి ముందు
అందరి ముందు ఆయన్ని అవమానపరుస్తున్నారు. గనుక గనుక మారు మనసు పొందినట్టు మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన అట్టి వాడిని మరలా నూతన పరచడం అసాధ్యం. అసాధ్యం. అదిగో అసాధ్యం వచ్చింది. అట్టి వాడిని మరలా నూతన పరచడం అసాధ్యం. మారు మనసు పొందేటట్టు చెప్పలేం మనం. పరిశుద్ధాత్ముడి చేతులు ఎత్తేసాడు. రే అలాంటి వాడు మరలా రాలేడురా అన్నాడు. కాబట్టి ఒక్కసారి వెలిగింపబడిన మనము పరలోకం ఉందని, పరలోక సంబంధమైన వరమును రుచి చూచాం. పరిశుద్ధాత్మలో కూడా పాలిభాగస్థలమయ్యాం. ఆత్మ మనలో నివసిస్తున్నాడు. అయితే తప్పిపోతావేమో జాగ్రత్త. తప్పిపోయావా ఇంకా నువ్వుకి ఏ ప్రసంగం పనికిరాదు. ఏ ప్రసంగం పనికిరాదు. అలాంటి వాడిని తీసుకొని రాగలిగిన మనకటి ఎవరు లేరు అని పరిశుద్ధాత్ముడే చెప్పేశాడు. నూతన పరిచయం అలాంటి వాళ్ళని. అలాగ పోయిన వాళ్ళు ఉన్నారు. తప్పిపోయేవాడు ఎలా తప్పిపోతాడు? 1, లోకాన్ని ప్రేమించి తప్పిపోతాడు. 2, తన శరీరాశల్ని, శరీర సుఖమే ప్రాముఖ్యంగా ఎంచుకున్నవాడు తప్పిపోతాడు. 3, ధనాపేక్ష కలిగిన వాడు తప్పిపోతాడు. 4, అబద్ధపు బోధ వలన మనుషుడు తప్పిపోయే ప్రమాదము ఉంది. 4 రకాలు తప్పిపోయేది. 1, లోకాన్ని ప్రేమించేవాడు తప్పిపోతాడు. 2, శరీరమును ప్రేమించేవాడు తప్పిపోతాడు. 3, ధనాపేక్ష కలిగిన వాడు తప్పిపోతాడు. 4, అబద్ధపు బోధ వలన తప్పిపోతాడు. అబద్ధ బోధ వలన తప్పిపోతాడు. ఇలా తప్పిపోయిన వాడిని మరలా నూతనపరచడం అనేది అసాధ్యం. అసాధ్యం. వాడు తెలిసే పోయాడు, తెలియక కాదు. ఇస్కరియోతు యూదా తెలిసిపోయాడా, తెలియకపోయాడా? ఇస్కరియోతు యూదా ధనం మీద అపేక్ష కలిగి 30 వెండి నాణ్యాలు ఆశించి వెళ్ళిపోయాడు. తెలిసిపోయాడు. పౌలుతో ఉన్న దేమా అనేవాడు ఉన్నాడు. ఒకడు దేమా అనేవాడు లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడంట. పౌలుతో పాటు పౌలు పత్రికలు రాస్తుంటే పౌలు పక్కనే ఉండి, అయ్యా కొలస్సీలకి పత్రిక రాస్తున్నారా అండి, నా పేరు కూడా రాయండి సార్, నేను కూడా వందనాలు చెప్తున్నానని అని పలికినవాడు దేమా. తిమోతికి ఉత్తరం రాస్తున్నారా అండి, అయితే నేను కూడా వందనాలు చెప్తున్నానని చెప్పండి అని. కొత్త నిబంధనలో దేమ పేరు ఉంది. దేమ పేరు ఉంది. విశ్వాసి, పౌలుతో పాటు తిరిగినోడు. కానీ చివరికి రాగానే ఏమైపోయాడంటే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. చదువుతాం, ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి పౌలు ఉత్తరం రాసే సమయము ఈ విషయాన్ని తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము 10వ వచనము ఈ మాటలు రాయబడ్డాయి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ ఇహలోకాన్ని స్నేహించి, అదిగో స్నేహించి నన్ను విడిచి సమాచారం నన్ను విడిచి ఎక్కడికి పోయాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించిన వాడు తప్పిపోయాడు. ధనాపేక్షను ప్రేమించి తప్పిపోయిన ఇస్కరియోతు యూదా. అలాగా తప్పిపోయిన వాడిని నూతనపరచడం అనేది అసాధ్యం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనం ఎన్ని రోజులు బతుకుతాం మనకు తెలియదు. అయితే విశ్వాసంతో బతకడం అనేది ప్రాముఖ్యం. దేవుని సంబంధిగా బతకాలి, యథార్థవంతులుగా, దేవుని కుమారులుగానే. అబద్ధమాడడం దేవునికి అసాధ్యమైనప్పుడు దేవుని కుమారుడిగా నీకు కూడా అబద్ధమాడడం అనేది అసాధ్యమై ఉండాలి. అబద్ధమాడలేని వ్యక్తి అటువంటి సాక్ష్యము దేవుని దగ్గర పొందుకోవాలి మనం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, నిత్య జీవం అనుగ్రహిస్తానని దేవుడు తానే
వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. ఇస్తాడంటే ఇస్తాడు అంతే. అయితే దానికి తగ్గట్టు బతకడం మన మీద ఆధారపడదు. బతుకుతావా లేదా అనేది నీ మీద, నీ క్రియల మీద, నీ ఆలోచనల మీద ఆధారపడింది. బతికితే నిత్య జీవము, బతకపోతే నిత్య నాశనం, నరకం. కాబట్టి మనలో ఎవరే కానీ తప్పిపోకూడదని, మరలా నూతనపరచడము అసాధ్యము అనే స్థితిలోనికి మనలో ఎవరు కానీ దిగజారకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తున్నాడు. మీ అందరికీ వందనాలు.